ప్రపంచ సామాజిక పని దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం మార్చి నెలలోని 3వ మంగళవారం నాడు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 2026లో ఇది మార్చి 17న వస్తుంది. 2026 థీమ్ 2026 సంవత్సరానికి అంతర్జాతీయ సామాజిక కార్యకర్తల సమాఖ్య ప్రకటించిన ప్రత్యేక థీమ్ ఆశ మరియు సామరస్యాన్ని కలిసి నిర్మిద్దాం. విభజించబడిన సమాజాన్ని ఏకం చేయటానికి ఒక హరంబీ పిలుపు. హరంబీ ఇది ఒక ఆఫ్రికన్ పదం. దీని అర్థం అందరూ కలిసికట్టుగా పనిచేయటం లేదా ఒకే తాటిపైకి రావటం. ప్రస్తుత ప్రపంచంలో ఉన్న విభేదాలను తొలగించి ఐక్యతను చాటటమే ఈ ఏడాది లక్ష్యం. ఈరోజు ప్రాముఖ్యత గుర్తింపు. సమాజంలో అణగారిన వర్గాల కోసం, పేదరికం, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే సామాజిక కార్యకర్తల కష్టాన్ని గుర్తించటం. హక్కుల పరిరక్షణ, మానవ హక్కులు, సామాజిక న్యాయం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం. వృత్తిపరమైన అభివృద్ధి. సోషల్ వర్క్ అనేది కేవలం సేవ మాత్రమే కాదు, అది ఒక ప్రొఫెషనల్ కోర్స్. ఈ వృత్తిలో ఉన్నవారు ఎదుర్కొనే సవాళ్లపై ఈ రోజున చర్చలు జరుగుతాయి. చరిత్ర. ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలనే ప్రతిపాదన 1983లో ఐక్యరాజ్యసమితిలో మొదలైంది. అధికారికంగా 2007 నుండి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించటం ప్రారంభించారు. అప్పటి నుండి ప్రతి ఏటా ఒక కొత్త అంశంతో దీనిని జరుపుకుంటున్నారు. సామాజిక కార్యకర్తల పాత్ర. సోషల్ వర్కర్లు సమాజంలో వివిధ రూపాల్లో సేవలు అందిస్తారు. కౌన్సిలింగ్, మానసిక ఒత్తిడి లేదా సమస్యల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పడం. విపత్తు నిర్వహణ, వరదలు, భూకంపాలు వంటి సమయాల్లో సహాయక చర్యలు చేపట్టడం. మహిళ మరియు శిశు సంక్షేమం, గృహహింసకు గురైన మహిళలకు, అనాథ పిల్లలకు అండగా నిలవడం. ఆరోగ్య రంగం, HIV బాధితులకు లేదా ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి అవగాహన కల్పించటం. ఇది ఒక గ్లోబల్ మూవ్మెంట్. ఈ దినోత్సవం కేవలం ఒక దేశానికి పరిమితం కాదు, దీనిని 3 ప్రధాన అంతర్జాతీయ సంస్థలు కలిసి నిర్వహిస్తాయి. IFSW ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సోషల్ వర్కర్స్, IASSW ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ సోషల్ వర్క్, ICSW ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ సోషల్ వెల్ఫేర్. ఈ 3 సంస్థలు కలిసి ప్రపంచవ్యాప్తంగా సామాజిక విధానాలను ప్రభావితం చేస్తాయి. సామాజిక కార్యకర్త అంటే కేవలం వాలంటీర్ మాత్రమే కాదు. చాలామంది సోషల్ వర్క్ అంటే కేవలం ఖాళీ సమయంలో చేసే సేవ అనుకుంటారు, కానీ ఇది ఒక శాస్త్రీయ వృత్తి. శిక్షణ. ఒక ప్రొఫెషనల్ సోషల్ వర్కర్ సైకాలజీ, సోషియాలజీ, చట్టం మరియు మానవ హక్కులపై ప్రత్యేక శిక్షణ పొందుతారు. డేటా ఆధారితం. వీరు కేవలం భావోద్వేగంతో కాకుండా గణాంకాలు మరియు సామాజిక పరిశోధనల ఆధారంగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తారు. హరంబీ 2026 ప్రత్యేకత. ముందు చెప్పినట్లుగా 2026 థీమ్లో ఉన్న హరంబీ అనే పదం చాలా పవర్ఫుల్. ఇది కెన్యా దేశపు నినాదం. దీని అర్థం మేమంతా కలిసి లాగుతాం. ఒక వ్యక్తి వల్ల కాని పనిని సమాజమంతా కలిస్తే సులభంగా చేయవచ్చని ఇది చాటి చెబుతుంది. 2026లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక అసమానతలను తొలగించడానికి ఈ స్ఫూర్తిని వాడుతున్నారు. డిజిటల్ సోషల్ వర్క్. 2026 నాటికి సామాజిక పనిలో సాంకేతికత వాడకం పెరిగింది. టెలికౌన్సిలింగ్, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి ఫోన్ లేదా వీడియో కాల్స్ ద్వారా మానసిక సహాయం అందించటం. AI ఇన్ సోషల్ వర్క్, సమాజంలో నేరాలు లేదా పేదరికం పెరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ముందే గుర్తించి అక్కడ నివారణ చర్యలు చేపట్టడం. భారతదేశంలో సోషల్ వర్క్ ఒక విశేషం. భారతదేశంలో సోషల్ వర్క్ అనేది సంప్రదాయ దాన ధర్మాల నుండి హక్కుల సాధన వైపు మళ్ళింది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ భారతదేశంలో సోషల్ వర్క్ విద్యను అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ. రాజ్యాంగ నిర్మాత BR అంబేద్కర్, జ్యోతిరావు పులే వంటి వారిని భారతీయ సామాజిక కార్యకర్తలకు ఆదర్శంగా తీసుకుంటారు.
ఇప్పటి వరకు ప్రపంచ సామాజిక పని దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి మార్చి 17వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. భారతీయ క్రీడారంగంలో ముఖ్యంగా బ్యాడ్మింటన్ క్రీడలో మహిళల ముఖ చిత్రాన్ని మార్చేసిన ధీరవనిత సైనా నెహ్వాల్ మార్చి 17, 1990న హిసార్, హర్యానాలో జన్మించారు. తల్లిదండ్రులు హర్వీర్ సింగ్ నెహ్వాల్, ఉషారాణి నెహ్వాల్. వీరిద్దరూ మాజీ బ్యాడ్మింటన్ ఛాంపియన్లే. చారిత్రాత్మక విజయాలు. సైనా నెహ్వాల్ భారత బ్యాడ్మింటన్లో అనేక మొదటి రికార్డులను సృష్టించారు. ఒలింపిక్ పథకం 2012 లండన్ ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించి ఒలింపిక్ పథకం గెలిచిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించారు. ప్రపంచ నంబర్ 1 2015లో ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో నంబర్ 1 స్థానాన్ని అందుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణి ఆమె. సూపర్ సిరీస్ టైటిల్స్, ఇండోనేషియా ఓపెన్ వంటి ఎన్నో అంతర్జాతీయ టోర్నమెంట్లలో టైటిల్స్ గెలుచుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్ 2010, 2018లో వ్యక్తిగత విభాగంలో బంగారు పతకాలు సాధించారు. కన్నడ చిత్రసీమలో పవర్ స్టార్గా అభిమానుల గుండెల్లో అప్పుగా చెరగని ముద్ర వేసిన మహానటుడు పునీత్ రాజ్ కుమార్ మార్చి 17, 1975న జన్మించారు. తల్లిదండ్రులు కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్, పార్వతమ్మ రాజ్ కుమార్. 2026 ప్రత్యేకత మార్చి 17, 2026న ఆయన 51వ జయంతి. ఈ రోజును కర్ణాటకలో స్ఫూర్తి దినోత్సవంగా జరుపుకుంటారు. బాలనటుడిగా జాతీయ అవార్డు. పునీత్ రాజ్ కుమార్ చిన్నతనంలోనే తన తండ్రి సినిమాల్లో నటించడం ప్రారంభించారు. నేషనల్ అవార్డు 1985లో బెట్టడ హోవు అనే సినిమాలో నటనకు గాను ఆయన ఉత్తమ బాలనటుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఆ సినిమాలో ఆయన చేసిన రాము పాత్ర ఇప్పటికీ గుర్తుండిపోతుంది. అప్పు నుండి పవర్ స్టార్ వరకు హీరోగా ఎంట్రీ. 2002లో అప్పు అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆయన పేరు అప్పుగా స్థిరపడిపోయింది. తెలుగు రీమేక్స్. ఆయన నటించిన అనేక సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. హాలీవుడ్లో యాక్షన్, డ్రామా, కామెడీ ఇలా ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోయే విలక్షణ నటుడు కూర్ట్ రస్సెల్. పూర్తి పేరు కూర్ట్ వోగెల్ రస్సెల్. మార్చి 17, 1951న స్ప్రింగ్ఫీల్డ్, మాసచ్యూసెట్స్, అమెరికాలో జన్మించారు. కుటుంబం. ఆయన తండ్రి బింగ్ రస్సెల్ కూడా ఒక నటుడు. ప్రముఖ నటి గోల్డీ హాన్తో ఆయన సుదీర్ఘకాలంగా బంధంలో ఉన్నారు. సినీ ప్రస్థానం. కూర్ట్ రస్సెల్ కెరీర్ చాలా చిన్న వయసులోనే ప్రారంభమైంది. చైల్డ్ స్టార్. 12 ఏళ్ల వయసులోనే ఎల్విస్ ప్రెస్లీ నటించిన ఒక సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ మొదలుపెట్టారు. విశేషం ఏంటంటే ఆ తర్వాత 1979లో ఎల్విస్ బయోపిక్లో ఆయన హీరోగా నటించి ఎమ్మీ నామినేషన్ పొందారు. వాల్ట్ డిస్నీ స్టార్. 1960లో డిస్నీ సంస్థతో 10 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకొని అనేక కుటుంబ చిత్రాల్లో నటించారు. ఐకానిక్ పాత్రలు. ఎస్కేప్ ఫ్రమ్ న్యూయార్క్లో స్నేక్ ప్లిస్కెన్ పాత్ర ఆయనను యాక్షన్ హీరోగా మార్చింది. హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో ముఖ్యంగా స్టార్ వార్స్ సిరీస్ ద్వారా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన బ్రిటిష్ నటుడు జాన్ బోయెగా. పూర్తి పేరు జాన్ అడెడాయో బి అడెడ్గోయెగా. మార్చి 17, 1992న లండన్, ఇంగ్లాండ్లో జన్మించారు. సినీ ప్రస్థానం.
జాన్ బోయేగా తన నటనతో చాలా తక్కువ కాలంలోనే స్టార్డమ్ సంపాదించుకున్నారు. అటాక్ ది బ్లాక్ 2011లో వచ్చిన ఈ సైన్స్ ఫిక్షన్ కామెడీ సినిమాతో ఆయన నటుడిగా పరిచయమయ్యారు. ఇందులో ఆయన నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి. స్టార్ వార్స్ ది ఫోర్స్ అవేకన్స్లో ఫిన్ పాత్రలో నటించి గ్లోబల్ స్టార్గా ఎదిగారు. ఈ సిరీస్లోని తదుపరి సినిమాల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. పెసిఫిక్ రిమ్ ఈ భారీ యాక్షన్ చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా దీనికి నిర్మాతగా కూడా వ్యవహరించారు. స్మాల్ యాక్స్ ఈ ఆంథాలజీ సిరీస్లో ఆయన నటనకు గాను గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్నారు.